వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి కమెంట్స్లో. మీరు లైక్ ఎలా ప్రిపేర్ అయ్యారు అమెజాన్కి ఇంటర్వ్యూకి, ఎలా క్రాక్ చేశారు అని చెప్పేసి. సో నాకు లింక్డ్ఇన్లో కూడా సేమ్ క్వశ్చన్స్ అదే అడుగుతున్నారు. సో నేనైతే డీటెయిల్గా నాకు ప్రీవియస్ జరిగిన ఇంటర్వ్యూ, లైక్ ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూ ప్రాసెస్ని బట్టి నేను అందరి దగ్గర క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి నేను ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేశాను. సో మీరు ఎవరైతే అమెజాన్ ఇంటర్వ్యూ ఉంటుందో, సో ఏ రోల్కైనా పర్లేదన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అయినా, క్వాలిటీ అసోసియేట్కి అయినా, ఇంకా ఏదైనా రోల్స్ అమెజాన్లో ఓపెన్ రోల్స్కి ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో, సో ఖచ్చితంగా అయితే ఈ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి, డాక్యుమెంట్ చూసి ప్రిపేర్ అవ్వండి. సో ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్ నేను లైక్ సెగ్రిగేట్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట. యాప్టిట్యూడ్ సపరేట్గా, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సపరేట్గా, అండ్ బిహేవియరల్ క్వశ్చన్స్ సపరేట్గా, టెక్నికల్ క్వశ్చన్స్ లైక్ ఏదైతే అమెజాన్లో బేసిక్ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ నేను సపరేట్గా ఒక్కొక్క షీట్లో నేను అలా ప్రిపేర్ చేశాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా చిన్న కమెంట్ చేయండి, నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను దాన్ని బట్టి. సో నాకు నేను వీడియో ఫస్ట్ అప్లోడ్ చేసిన ఫస్ట్ నుంచి నాకు సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, డాక్యుమెంట్ పంపించండి అని చెప్పేసి. సో ఖచ్చితంగా అయితే నేను డాక్యుమెంట్ అయితే లైక్ పక్కాగా వస్తాయని చెప్పలేను, బట్ అది ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు గైస్. సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేను చాలా కంటెంట్ నాకైతే ఉంది, నేను చేస్తాను. సో మీకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్.